మీరు పాడయ్యే మాటలు, మీరు పాటించకూడని మాటలు మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడూ చెప్పరు. కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది, తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు. మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టువులు అవుతారు. ప్లేయింగ్ ఇట్ ఇన్ మై వే అని సచిన్ టెండూల్కర్ ఒక పుస్తకం రాశారు. మీరందరికీ పిల్లలు కాబట్టి మీకు బహుశా సచిన్ టెండూల్కర్ గారు అంటే చాలా ప్రీతి ఉంటుంది. మీరు ఆయన రాసిన పుస్తకం చదివారేమో అని నేను అనుకుంటున్నాను, కొంతమంది పిల్లలైనా. అందులో ఆయన ఒక విషయం రాశారు. ఆయన చిన్నతనంలో ఆ రోజుల్లో అచ్రేకర్ గారని క్రికెట్లో ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే చాలా గొప్ప. అచ్రేకర్ గారి దగ్గర క్రికెట్లో శిక్షణ పొందడం కోసం టెండూల్కర్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళింది ఆయన అన్నగారు అజిత్. అచ్రేకర్ టెండూల్కర్ని నిలబెట్టి కొన్ని బాల్స్ బౌలింగ్ చేయించి ఏది ఆడు అన్నారు. అస్సలు సరిగా ఆడలేకపోయారు టెండూల్కర్. ఆడలేకపోతే వెంటనే గురువుగారు అచ్రేకర్ చూసి, అబ్బాయి పిల్లవాడు ఇంకా సరిపోడు, వచ్చే వేసంకాలం సెలవుల్లో తీసుకురండి అన్నారు. అన్నగారు అజిత్ పరిగెత్తుకుంటూ అచ్రేకర్ దగ్గరికి వెళ్ళి, కాదు కాదు, మా వాడి వ్యక్తిత్వంలో ఒక బలహీనత ఉంది, వాడు చాలా మొహమాటస్తుడు, సిగ్గు, భయం, బిడియం, మీరు చూస్తున్నారన్న బిడియంతో ఆడలేకపోయాడు. మీరు సరే నువ్వు కాసేపు ఆడుతుండు, నాకు పనుంది అని దయచేసి మీరు కొంచెం దూరంగా వెళ్ళిపోయి మా వాడి ఆట తీరు పరిశీలించండి, అప్పుడు మీకు నచ్చకపోతే మా వాడిని తీసుకోవద్దన్నారు. ఏమిటో ఈ పిల్లాడు ఇంత ఆర్తిగా చెప్తున్నాడు తమ్ముడు గురించి చూద్దామని అచ్రేకర్ గారు సరే అట్లాగే చేస్తానని, టెండూల్కర్ నువ్వు ఆడుతుండు, నాకు చిన్న పనుంది మళ్ళీ వస్తానని దూరంగా వెళ్ళిపోయి చూశారు. అద్భుతమైన స్ట్రైట్ డ్రైవ్స్ కొడుతున్నాడు టెండూల్కర్ గారు. చూసి ఆశ్చర్యపోయినటువంటి అచ్రేకర్ తిరిగి వచ్చి టెండూల్కర్ని శిక్షణ ఇవ్వడానికి తీసుకున్నారు. అచ్రేకర్ చెప్పినటువంటి పాఠాలు, బంతిని ఎలా ఆడాలన్న దాని విషయంలో గురువు నేర్పినటువంటి మాట ఎంత పని చేసిందంటే టెండూల్కర్ మీద అలసట అన్నది లేదు. ఆఖరికి బంతేసేవాడు లేకపోతే మేజోడు సాక్లో క్రికెట్ బాల్ కట్టి తాడు కట్టి గడప మధ్యలో కట్టుకుని అటు ఇటు వెళ్లకుండా స్ట్రైట్ డ్రైవ్స్ కొట్టడం ప్రాక్టీస్ చేశారు వాళ్ళ మేనత్ ఇంట్లో. ఆ తర్వాత భారతరత్న అయ్యారు టెండూల్కర్. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే టెండూల్కర్ది, అంత గొప్పవాడై భారతరత్న అయిన తర్వాత, పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత గురువుగారు అచ్రేకర్ మరణిస్తే ఆయన వెళ్ళి పాడి మోసాడు టెండూల్కర్. అది గురువు పట్ల ఇవ్వవలసిన గౌరవం. తల్లి తండ్రి ఎంత గొప్పవారో గురువు అంత గొప్పవాడు. తోడపుట్టినవాడు అంత అక్కరకొస్తారు. జీవితంలో తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా స్నేహితులు దొరకచ్చు, ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉండొచ్చు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు రామాయణంలో రాముడు. ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు, కానీ తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే. వాళ్ళని ప్రేమించడం, వాళ్ళతో దెబ్బలాడకపోవడం, వాళ్ళతో ప్రేమ భావనతో ఉండడం, వాళ్ళతో గౌరవంగా ఉండడం, చెల్లిని తమ్ముణ్ణి మార్గదర్శనం చేసి సచిన్ టెండూల్కర్కి అజిత్ చేసినట్టు చక్కగా వృద్ధిలోకి రావడం తెలుసుకోండి. అంతవరకు ఎందుకు అంటే ఒక్కొక్క విషయం తీసుకునేటప్పటికీ నాకు ఏవేవో జ్ఞాపకానికి వచ్చేస్తుంటాయి. అబ్దుల్ కలాం గారే వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఒక చోట రాసుకున్నారు, ఆయనకి కోరిక, తపన ఎట్లాగైనా మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని. సీట్ వచ్చింది. 1000 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 1000 రూపాయలు లేవు, నాన్నగారికి ఇచ్చే పరిస్థితి లేదు, ఆయన కలలు నెరవేరే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన తోబుట్టువు జోహ్రా అనుకుంటాను, నేను చాలా రోజులైంది చదివి, ఆ జోహ్రా ఆయన తోబుట్టువు ఆమె చేతి గాజులు గొలుసులు తాకట్టు పెట్టి తీసుకొచ్చి కలాం గారికి ఇచ్చి నువ్వు చదువుకో అంది. కలాం గారు ఆనంద బాష్పాలతో ప్రతిజ్ఞ చేశారు, స్కాలర్షిప్ సంపాదించి నేను నీ నగలు కుదువ నుంచి విడిపించి మళ్ళీ నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను చెల్లి అని చెప్పి, అక్క అని చెప్పి ఆయన వెళ్ళి చదువుకుని ఎంత గొప్పవారయ్యారో మీకు అందరికీ తెలుసు.
తోబుట్టువులు అంత గొప్పగా ఆదుకుంటారు. తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం, మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు, ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు? నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విలితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. ఘర్షణ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి మనకిష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు. ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి. ప్రేమగా ఉండడం, ప్రేమ పంచడం, అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి. కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో. కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, సమానులు ఉంటారు, కింద చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు దాన్ని పెంచితే, ఆ గది గోడలు పెంచితే అదే సమాజం. మీరు సమాజంలోకి వచ్చారనుకోండి, మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు. వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు, కాబట్టి నేను కూడా కష్టపడతాను, కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, నాతో సమానుడు అనకండి. అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు. అలా ఉదాసీన భావం పొందకండి. నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి, అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చాయి, కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి, సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు, మనకన్నా పైన ఉన్నవాడు, మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు. ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు. మీకన్నా చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం, వెటకారం ఆడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు. మనకన్నా ఎవరైనా తక్కువలో కనపడితే వాళ్ళు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. వాళ్ళు గౌరవింపబడాలి అని కోరుకోవాలి. అంతేకాని తక్కువ చేసి చూడడం అన్నది జీవితంలో ఎప్పుడూ నేర్చుకోకూడదు. నీ తమ్ముడైతే నీ తమ్ముడికి ఒక్క మార్కు తక్కువ వస్తే వాడికి రావాలని ఎలా కోరుకుంటావో, నీ కుటుంబం గదులు ఆ గోడలు పోతే అది పెద్దదైతే అది సమాజం అవుతుంది. నువ్వు ఇంట్లో ఏం నేర్చుకున్నావో అదే రేపు సమాజంలో నువ్వు అమలు చేయగలుగుతావు. నీ ఇంట నీ తల్లిదండ్రుల్ని గౌరవించడం చేత కాకపోతే నీ గురువుని గౌరవించలేవు, నువ్వు ఎవ్వరినీ గౌరవించలేవు, ఎవ్వరిని గారని సంబోధించలేవు. ఎంతటి మహాత్ముడు కానివ్వండి, ఆయన్ని ఏకవచన ప్రయోగం చేసి వాడు వీడు అని మాట్లాడడం అలవాటు అవుతుంది. మన ఎదురుగుండా ఉన్నారా లేరా అని కాదు, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించి మాట్లాడడం. పెద్దల పట్ల మాట్లాడేటప్పుడు మనం అనవసరంగా విమర్శించడం మర్యాద కాదు. వారి పట్ల మనం కృతజ్ఞతతో మర్యాదగా ఉండడం నేర్చుకోవాలన్నది మీరు చిన్నతనంలో తరగతి గదిలో అభ్యాసం చేసినది ఏదుందో రేపు పౌరులైన తర్వాత సమాజంలో మీరు అదే చెయ్యడం కొనసాగింపుగా చేస్తారు. అందుకని మీరు తరగతి గదిని కేవలం పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి వ్యవస్థగా చూడకండి. సర్వే వేదవిదశూరా, సర్వే లోకహితే రతా, సర్వే జ్ఞానోపసంపన్నా, సర్వే సముదితా గుణై. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి చేసినటువంటి నేరం పట్టుకోవడం చాలా తేలిక. ఆరితేరిన గజదొంగ కూడా కంటి చూపు తగ్గితే దొరికిపోతాడు. ఎప్పుడో అప్పుడు దొంగతనాలు చేసే వ్యక్తి దొరుకుతాడు. చాలా బాగా చదువుకుని, గొప్ప ఇంజనీరింగ్ చదువుకుని, ఎంతో విద్య వచ్చిన తరువాత తనకొచ్చినటువంటి గొప్ప విద్యని ఆసరాగా చేసుకొని ఇతరులను మోసం చేసి కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డాడనుకోండి, అతను ప్రపంచంలో ఎక్కడెక్కడో దాగి ఏవేవో చేస్తున్నా అతన్ని పట్టుకోవడానికి పోలీస్ వ్యవస్థ అంతా కష్టపడవలసి వస్తుంది. చదువుకున్నవాడి చదువు దేనికి పనికి రావాలి అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి పనికి రావాలి. అంతేకాని చదువుకున్న చదువు సమాజాన్ని పాడు చేయడానికి పనికి రాకూడదు. మీరు ఒక కలెక్టర్ అయితే మీరు
కలెక్టర్గా గుర్తుండిపోయేటట్టుగా జిల్లాని పరిపాలించగలగాలి. ఒక్కొక్క కలెక్టర్ అలా జ్ఞాపకం ఉండిపోతారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కార్తికేయ మిశ్రా గారని మా జిల్లాకి కలెక్టర్గా వచ్చారు. డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచినీళ్ళు బయట నుంచి కొని తెచ్చుకుంటుంటే ఆయన చూశారు. ఏం గురువుగారు మీకు మంచినీళ్ళు లేవా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, అయ్యా మాకు ఇక్కడ మంచినీళ్ళు లేవండి, ఉప్పు నీళ్ళు వస్తాయి, అందుకని మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉంటామన్నాను. మీకేనా ఈ ప్రాంతం అంతానా అన్నారు. ఈ ప్రాంతం అంతా మంచినీళ్ళు లేవండి అన్నాను. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు కార్తికేయ మిశ్రా గారిని పొగిడితే నాకేదో ఆయన పదవిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే పదవీ విరమణ చేసేసాను. నాకేం దాని మీద ఆశ లేదు. యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచినీళ్ళు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు, పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి 10 రోజుల్లో ఇళ్ళకి కాదు కొళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొట్టాలు వేయించారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తికేయ మిశ్రా గారిని తలుచుకుంటారు. అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి, నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి. మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామున 4 గంటలకు ఆయన కోసం మంచులో వెళ్ళి నిలబడతారు. ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు. వ్యక్తిగత జీవితమే లేదు. నేను అప్పుడప్పుడు అంటుంటాను, డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలని ఉంటుందా అని. ఆయన పెద్ద నవ్వు అంటారు, సినిమాకి వెళ్ళిన 2.5 గంటల్లో కోటేశ్వరారు నేను ఒక్క 10 మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని బతికితే నాకు అంతకన్నా ఏం కావాలండి. సినిమా ఇచ్చే ఆనందం కన్నా ఈ తృప్తి నాకు ఎక్కువ గురువుగారు. ఇది చదువుకున్న వాడికి అది లేకపోతే అనవసరం అన్నారు. ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది మోరల్ వాల్యూస్ అంటే. అది లేని విద్యకు అందం ఎక్కడుంది? అది పువ్వే, సువాసన లేకపోతే అందం ఏది? మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి. గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి. గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు. ఎందుకనంటే అమ్మా నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మా నాన్న శరీరం వదిలిపెట్టేసిన తరువాత వీలునామా వ్రాసినా వ్రాయకపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది. కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు. అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువు ఉన్నాడే, అట్లాంటి గురువు లోకంలో దొరకడు. మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన మైసూరులో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారని కలకత్తాలో, ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి. దానికి వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు. కొత్త ప్రదేశం, కొత్త భాష అని. కాదు మీరు రావలసిందే, ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది, మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వెళ్ళిపోతున్నప్పుడు సామానంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి. నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు, అవసరం నాకు లేదు. గుర్రబండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు, మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం, మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీల్లేదని వీధులన్నీ మైసూర్ స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్లారు.
ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు. అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని, తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని, తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. తెల్లవారి లేస్తే ఆయన్ని స్మరిస్తాం. అటువంటి అంబేద్కర్ గారు భీమ్రావ్ అంబేద్కర్. నిజానికి ఆయన పేరులో భీమ్రావ్ అన్నది ఆయన పేరులోది కాదు. ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు. ఏ భీమ్రావ్ అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు. కలుపుకుని భీమ్రావ్ అంబేద్కర్ అని పెట్టుకున్నారు. మీరు కావాలంటే ఈ విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారో అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో. కాబట్టి గురువుని గౌరవించడం, అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు, టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు, గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి, నా తల్లి, ఈ గడ్డ, నేను పుట్టిన ఈ దేశం, ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని పాడిమోశారు. అది సంస్కారం. వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై. అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది. కలాం గారు అంత గొప్పవారయ్యారు. అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకి పాఠం చెప్పడానికి వెళ్ళిపోయారు. ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో, మహానుభావుడు చిట్ట చివర గుండెపోటు వస్తుంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఒరిగిపోయారు. అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ. అటువంటి కలాం గారు తన జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు. చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు. శివసుబ్రహ్మణ్య అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు, అర్థమైందా అని అడిగారు. కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు. గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి. మీ అమ్మగారెంతో, మీ నాన్నగారెంతో, మీ గురువుగారు అంతే. వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే. మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే. ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు. ఇంకో 2-3 పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు. సరే, అందరూ పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రండి అన్నారు. రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు. రామేశ్వరం సముద్రపుటుడు ఉంది. అందరూ సముద్రపుటుడికి వెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో, గాలిలో ఎలా వెడుతుందో, తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో, ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు. అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్ని కలాం గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి. వెళ్ళి గురువుగారిని అడిగారు, నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని. నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి, నువ్వు బాగా చదవాలన్నారు. న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి, అది కూడా ఎక్కడో తీసుకుని కాదు, వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిల్ తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకొని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు. మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి. కేవలం మీ పాఠ్యపుస్తకాలు చదవద్దని నేను అనను. మీ యొక్క పాఠశాలల్లో, గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీసు, బయోగ్రఫీసు పెట్టించుకోండి. మీ టీచర్స్ని అడగండి, ఎంత సంతోషిస్తారో. అంతవరకు ఎందుకు, ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో 1-2 జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి. కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం. మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి. ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్
వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్. ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు. ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు. టిఫిన్ తినలేదు, స్నానం సరిగ్గా చేయలేదు, భోజనం ఏం చేశారో తెలియదు, రాత్రింబవళ్ళు వర్క్ చేశారు. సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు. ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ తోటే, టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు, వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు. ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించి పడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారో. గురువుల్ని నింద చేయడం, గురువుల్ని విమర్శించడం, గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు. గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు. రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దగ్గరికి వెళ్ళి నిలబడి ఇమౌస్మ మునిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామకిం అన్నాడు. గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా, మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ. గురువుగారు చెప్తే ఆజ్ఞ, అందులో నేను తలపెట్టను. ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి, ఈ పని చెయ్యరా రామా అనండి, నేను మీ కింకరుణ్ణి గురువుగారు అన్నాడు. ఇది ఈ జాతి నేర్పినటువంటి విషయం. మీరు ఏ మహాత్ముణ్ణి తీసుకోండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారని ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు. ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు. ఆయన నడక అలా ఉండేది, ఆయన ప్రవర్తన అలా ఉండేది, ఆయన పాఠం చెప్తే అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు, ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుణ్ణి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. గురువులు మనిషిని చెక్కుతారు, ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు. ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు. కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు. ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు. ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం. ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే, అది వాళ్ళే వ్రాసుకున్నారు. గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో. తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి, మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి, మీ తోటివారిని ప్రేమించండి, గురువుల్ని గౌరవించండి. మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి. మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి, మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి, దేశం పొంగిపోవాలి. అంతటి వారు అయి తీరుతారు. అందుకేనేమో వయసు రీత్యా, అనుభవం రీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో, అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని, కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని, మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారు నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను. కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే
కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు. ఇంట్లో తల్లిని, తండ్రిని, గురువుని, తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు. పిల్లలు మంచి వాళ్ళైతే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే, వృద్ధిలోకి వస్తే, దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి? అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు. అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి. నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ, ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు. ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు. నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది. కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను, నేను ఆఖరి 10 ఓవర్స్ ఆడుతున్నానండి, నాకు 66 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 10 ఏళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో. ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది అని ఒప్పుకున్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు. కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదార విందములకు శిరసు తాటించి సాంజలిబంధకంగా నమస్కరిస్తూ, ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటులు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక